హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ కూర చేయబోతున్నాము. చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలతో సహా తినేస్తారండి ఇష్టంగా. ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూద్దాము. కాకరకాయలని ఎలా కట్ చేసుకోవాలి, అలానే 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, కొంచెం కరివేపాకండి. ఇప్పుడు ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకొని, అలానే సాల్ట్ 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కూర అనేది చేదు లేకుండా ఉంటుందండి. ఇందులో ఉన్న చేదంతా బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనము సాల్ట్ వేసాం కాబట్టి. చూసారు కదా, ఇలా అయితే నేను 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలా గట్టిగా ఇలా పిండితే వాటర్ అంతా బయటికి వస్తుందండి. ముక్కలన్నీ కూడా అలానే పిండుకొని మనము ఇలా ఒక కప్పులో వేసుకోవాలి. మొత్తం కూడా అలానే పిండుకోవాలండి. పైన అయితే మనము కాకరకాయలకి పైన కొంచెం పొట్టు తీసుకోవాలి. బీరకాయలు తీసుకుంటాం కదా, అలా కొంచెం మీద పొట్టు తీసుకుంటే మనకి చేదు లేకుండా ఉంటుంది. మొత్తం కూడా అలా పిండుకొని స్టవ్ మీద ఇప్పుడు కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి కాకరకాయ కూరకి. కాకరకాయ కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళకైతే ఇంకా మంచిది. చిన్నపిల్లలకు కూడా నునుపురుగులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని చిటపటలాడాలండి. ఇప్పుడు దీనిలో దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాము. వారానికి ఒకసారి అయినా చిన్నపిల్లలకి ఇలా కూర చేసి అన్నంలో కలుపుకొని పెడితే చాలా ఇష్టంగా కమ్మగా తింటారండి. ఇలా తినడం వల్ల వాళ్ళకి పొట్ట పురుగులు ఉంటే కడుపులోనే చచ్చిపోతాయి. అంత బాగుంటుంది ఈ కూర. అలానే చేదు లేకుండా ఉంటుందండి, తింటారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చాలా బాగుంటుందండి కూర ఎలా చేయడం వల్ల. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. ఎందుకంటే మనం చేదంతా పిండేస్తున్నాం కాబట్టి చేదు లేకుండా ఉంటుంది. చూసారు కదా, చక్కగా అయితే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాత మనము పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు తాలింపులో చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ ఉండేవాళ్ళు బాగా తినాలి ఈ కాకరకాయ కూర. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి చక్కగా అయితే మగ్గిపోతాయండి ఈ ముక్కలు. బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే నోటికి కసుకసుమని తగులుతుంటాయండి మధ్య మధ్యలో. అలా కాకుండా అన్నంలో కలిపి తినేటప్పుడు మనకి సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల. ఇలా 4 నిమిషాలు మూత పెట్టుకొని మనము అప్పుడైతే టమోటాలు అయితే వేసుకుందాము ఇందులో. చూసారు కదా, చక్కగా అయితే ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా దీనిలో వేసుకుందాము. ఎందుకంటే ముందలా కూడా వేసుకోకండి. ముందలా కనుక టమోటాలు వేసుకున్నామంటే ఈ కాకరకాయ ముక్కలు మగ్గవండి, అలానే ఉండిపోతాయి. అందుకు ఇప్పుడు వేసుకుందాము. మీరు కావాలంటే కొంచెం టమోటాలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, మనకి ముద్దగా వస్తుందండి కర్రీ అయితే. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకి మెత్తగా మగ్గిపోతాయి కాబట్టి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మనము మగ్గించుకుంటే మెత్తగా మగ్గుతాయండి. చూసారు కదా, చక్కగా అయితే మగ్గిపోయాయి. మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మనము కారం అవి వేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది కూర ఎంత బాగుంటుందో ఎలా కనుక చేస్తే. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఎందుకంటే మనము ముక్కలు కలిపేటప్పుడు వేసాం కదా, అలానే టమోటాలు వేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో కారం కొంచెం వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉన్నా బాగుంటుందండి, చక్కగా ఉంటుంది కూర. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయినా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి. చాలా బాగుంటుంది కూర. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి ఈ కాకరకాయ కూరకి. కొంచెం టమోటాలు ఎక్కువ వేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకుందామండి దీన్ని. మరీ ఎక్కువ వేసుకోకండి, చిన్న టీ గ్లాసుడు వేసుకుంటే
దగ్గరగా అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత తొందరగా అయితే రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా కర్రీ అయితే దగ్గరగా అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనము ఈ కర్రీని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా రెడీ అయితే అయిపోయింది. నోరూరించే కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.